శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 7 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి సాయంకాలం 6:21 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. అలాగే నక్షత్రం రోజంతా పునర్వసు నక్షత్రం ఉంది. ఆదివారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధ్వజయోగం వల్ల ప్రయాణాలు విజయవంతమైతే మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అలాగే తండ్రి తరపు బంధువుల ఇళ్లకు వెళ్ళి చర్చలు చేయడానికి బలం ఉంది. తండ్రితో ఉన్న విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా సహకరిస్తుంది. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. వివాహ సంబంధమైన చర్చలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి చర్చలు చేయాలి. లేకపోతే పెళ్లి సంబంధాలు తప్పిపోయేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం శుక్రమౌఢ్యమి నడుస్తోంది కాబట్టి వివాహ సంబంధమైన చర్చలేవి చేయకూడదు. కాబట్టి కేవలం ధనపరమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం గురువు మిథునంలో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పునర్వసు నక్షత్రం ఉంది. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం చేసుకోవచ్చు, సీమంతం చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి పునర్వసు నక్షత్రం చాలా మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు నక్షత్రం మంచిది. అబ్రాడ్ వెళ్ళటానికి చేసే అన్ని ప్రయత్నాలకు పునర్వసు నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా పునర్వసు నక్షత్రం మంచిది. అంతేకాకుండా పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి మల్టిపుల్ విద్యలు నేర్చుకోవటానికి, రకరకాలైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోవడంతో పాటు ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు మనం పరిశీలిస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ధనలాభం కలిగే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన వాటిల్లో మంచి ధనలాభాన్ని పొందగలుగుతారు. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు మేషరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి సత్ఫలితాలు కనిపిస్తాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించగలుగుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందటానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అయితే శుక్రమౌఢ్యమి కాబట్టి శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. కానీ శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత నిర్వహించబోయే శుభ కార్యక్రమాల కోసం అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవటానికి మాత్రం బలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. బంధువులను, మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య విద్యా సమస్య. ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి, విద్యార్థులకి ఎంత కష్టపడ్డా సరే కావాల్సిన ర్యాంకులు రాకపోవటం. అలాగే ఇంకొక సమస్య ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి వివాహ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవటం. ఇలాంటివి కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు బాగా శ్రద్ధతో కష్టపడి చదివే ప్రయత్నం చేయాలి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్తగా దంపతులు మాట్లాడుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
అలాగే ఈరోజు ఏ పని ప్రారంభించినా సింహరాశి వాళ్ళు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే వ్యవహారాలన్నింటిలో కూడా మంచి విజయాలు అందిపుచ్చుకునే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో అద్భుతమైన విజయాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అధికార ప్రాప్తి యోగం కూడా ఉంది. అంటే గొప్ప గొప్ప అధికార పదవులు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం జీవితంలో మంచి స్థితికి ఎదగటం ద్వారా ఆనందాన్ని పొందటానికి కూడా ఈరోజు తులారాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం బాగా అన్ని విషయాల్లో రాణించటం వల్ల తులారాశి వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలను ఈరోజు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. మానసికంగా సంతోషంగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అధికమైనటువంటి శ్రమ ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏ రంగంలో ఉన్నా సరే ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకైతే ప్రత్యేకించి ధనలాభం కలిగే సూచనలు ధనుస్సు రాశి వాళ్ళకు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. ధనపరంగా ధనుస్సు రాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు ఈరోజు అందుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగులకు ధన ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంతకు ముందు కంటే ఈరోజు ధనపరంగా బాగా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఏదో ఒక విధంగా ధనం పెరుగుతుంది. ఇంక్రిమెంట్ రావటం కానీ, ప్రమోషన్ రావటం కానీ, వేరే మనీ యాక్టివిటీస్ పరంగా కానీ ధనం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశం కూడా మకర రాశి వాళ్ళకు ఉంది. అంటే విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో ఉద్యోగం చేయటం, వీటి ద్వారా మంచి ప్రయోజనాలు పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి అద్భుతంగా సక్సెస్ అయ్యే యోగం ఈరోజు చాలా బలంగా మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం అనేది అద్భుతంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆఫీసర్లతో ప్రమోషన్ల గురించి చర్చలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధర్మరక్షణ కోసం పాటుపడే యోగం ఎక్కువగా ఉంది. అంటే ధార్మిక కార్యక్రమాలు చేయటం, సేవా కార్యక్రమాలు చేయటం, దేవాలయానికి విరాళాలు ఇవ్వటం, ఇలాంటివి చేయటం ద్వారా మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉన్నత పదవిని అధిష్ఠించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు మీనరాశి వాళ్ళు సమాజంలో గొప్ప పదవి, హోదా, గౌరవము పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఆదివారం కాబట్టి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రం 12 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. సూర్యుడి ద్వాదశ ఆదిత్యులకు సంకేతంగా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకొని వెళితే సూర్యుడి అనుగ్రహం వల్ల ఈరోజు 12 రాశుల వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోరం ఉంటుంది. రవిహోరం ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోవటానికి అనుకూలం. కొత్తగా జాబుల కోసం అప్లై చేసుకోవటానికి మంచిది. రవిహోరం ఉన్న సమయంలో ప్లీడర్లను కలుసుకోవటానికి చాలా మంచిది. అలాగే రవిహోరం ఉన్న సమయంలో ఎవరైనా సరే ప్రధానంగా చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవి చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఏ రోజు ప్రయాణం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్
10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.